అయితే ఇప్పుడు మన యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాతలు శ్రీ నవత గారు, అక్కగారు వివిధ ఛానళ్లలో కూడా తను జర్నలిస్ట్గా పనిచేశారు. ప్రస్తుతం తను ఆర్ వాయిస్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని వారు సొంతంగా వాళ్ళు రన్ చేస్తున్నారు. తను గొప్ప జాతీయవాద జర్నలిస్ట్, గొప్ప దేశభక్తురాలు, గొప్ప దైవభక్తి ఉన్నటువంటి మంచి వక్తలు. అయితే నేటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వక్తల్లో కూడా మనకు మొట్టమొదటిసారిగా మాతలు మన యొక్క సోదరైనటువంటి ఆర్ వాయిస్ ఫౌండర్ శ్రీమతి శ్రీ నవత గారిని వారి యొక్క సందేశాన్ని మనకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు. ఒకసారి గట్టిగా వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా की, భారత్ మాతా की, భారత్ మాతా की, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిస్వార్థంగా దేశ సేవ చేయడానికి పుట్టిన ఒక సంస్థ అని చెప్పడం కంటే కూడా భరతమాత ముద్దు బిడ్డ అని చెప్పొచ్చు. అలాంటి ముద్దు బిడ్డ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టాలి అంటే సనాతన హైందవ ధర్మం నిలబడాలి. సనాతన హైందవ ధర్మం రోజు రోజుకు క్షీణిస్తున్న తరుణంలో సమాజంలో చైతన్యాన్ని తీసుకువచ్చి సనాతన హైందవ ధర్మాన్ని నిలబెట్టడానికి ఏం చేయాలి అనే ఆలోచనలలో భాగంగా పంచ పరివర్తన్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చింది. ప్రతి మనిషి తనలో తను ఈ 5 మార్పులు చేసుకోగలిగితే సమాజం, ధర్మం, దేశం 3 కూడా సుభిక్షంగా ఉంటాయి. భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండడం కాదు, 2047 కల్లా ఈ దేశం విశ్వగురువుగా మారుతుంది. ఎందుకు 2047 మాత్రమే టార్గెట్ అందరికీ అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ 100 సంవత్సరాల కాలంలో ఈ దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని కొందరు, కాదు క్రైస్తవ దేశంగా మార్చాలని మరికొందరు పరితపిస్తున్న సమయంలో మీరేం చేసినా కొన్ని వేల సంవత్సరాలు, 100ల సంవత్సరాలు దురాగతాలు చేసినా ఈ దేశాన్ని, ధర్మాన్ని ఏమీ చేయలేకపోయారు. బస్తీ మే సవాల్ 2047కు ఈ దేశం విశ్వగురువుగా మారుతుంది. అలా చేయడానికి మనమంతా ప్రయత్నం మొదలు పెట్టాలి అంటూ మార్పు చేయడం స్టార్ట్ అయ్యారు. ఆ 5 ఏంటి అనేది ఈ కార్యక్రమం ద్వారా నేను మీకు చెప్తా. కానీ మీరు అందరూ నాకు మాట ఇవ్వాలి. ఈ పంచ పరివర్తన ఇక్కడ వినేసి ఇక్కడే వదిలేసి కడుపు నిండా తినేసి ఇంటికి వెళ్ళి పండుకొని సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ మనం పాత మనుషుల్లాగే ఉంటే ఇక్కడ ఇంత పెద్ద సభ ఏర్పాటు చేయడం, పిలవడము, మాట్లాడటము అంతా దండగా అవుతుంది. కాబట్టి విన్న తర్వాత ఈ క్షణం నుంచి కుదరకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పే వస్తువులు కొన్ని వాడుకలో ఉన్నాయి. కాకపోతే ఇప్పటి నుంచి మీ జీవితంలో ఆ మార్పు కోసం ప్రయత్నం చేస్తానని మాట ఇవ్వాలి. అలా మాట ఇస్తే నేను పంచపరివర్తన గురించి మాట్లాడతా. లేదంటే నేను మాట్లాడి కూడా వేస్ట్ అయిపోతుంది కదా. మరి మీరు ఆచరిస్తారా చెప్పేవన్నీ? గట్టిగా గట్టిగా. ఎందుకు అనంటే మనం మారకుండా ఒకరికి సలహా చెప్పకూడదండి. మనమే మారినప్పుడు సమాజానికి చెప్పే హక్కు మనకు ఎక్కడి నుంచి ఉంటుంది. కాబట్టి మనం మారి మిగిలిన వాళ్ళకు నేర్పిద్దాం. పంచ పరివర్తనలో మొదటిది పర్యావరణాన్ని రక్షించుకోవడం. పర్యావరణాన్ని మనం ఎప్పుడైనా ఆలోచించామా రక్షించాలి అని? ఆలోచిస్తున్నామా? ఊకోక పొద్దున్న లేస్తే నా కొడుకు స్కూల్ ఫీజు కట్టాలా, నా కూతురికి బట్టలు కొనాలా, ఇంట్లో సరుకులు తేవాలా, దీనికోసమే పని చేయడం సరిపోవట్లేదు. ఇక మళ్ళా పర్యావరణం గురించి నేనెక్కడ ఆలోచిస్తా అంటారా? అంతేనా? కానీ అన్న
నీ కొడుకు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలన్నా, నీ కూతురు కొత్త బట్టలు వేసుకొని ఆడుకోవాలన్నా, మీరు ఇంట్లో మంచి ఆహారం తిని ఆరోగ్యంగా ఉండాలన్నా ముందు ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోలేకపోతే, నాకు తెలిసి మా తాత అమ్మ 100 సంవత్సరాలు బ్రతికింది, మా అమ్మమ్మ 85 సంవత్సరాలు బ్రతికింది, మా నాన్న 55 సంవత్సరాలే బ్రతికిండు. కారణం ఏంటో తెలుసా? పర్యావరణాన్ని మనం నిర్లక్ష్యం చేయడం. ఈరోజు భూమి కాలుష్యం, గాలి కాలుష్యం, ఎక్కడ చూడు కాలుష్యం. ఈ పాపం ఎవరిది? ఎవరిది పాపం? మనదే. మనం చేసిన పాప ఫలితం మనమే అనుభవిస్తున్నాం. కాబట్టి ఇకనైనా మారుదాం, ముందు ఈ పర్యావరణాన్ని రక్షిద్దాం. అందులో మొదటిది ప్లాస్టిక్ వాడకం. మీరు ఒక మనిషి ఒక ఎముకను తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టండి, ఒక పేపర్ని పాతి పెట్టండి, ఒక ప్లాస్టిక్ కవర్ని పాతి పెట్టండి. మీరు చూస్తే కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల తర్వాత ఎముక మట్టిలో కలిసిపోద్ది, పేపర్ మట్టిలో కలిసిపోద్ది. కానీ ప్లాస్టిక్ ఎప్పటికీ మట్టిలో కలిసిపోదు. అది వాతావరణాన్ని కలుషితం చేస్తూ భూమిలో సారవంతమైన నేలను ఖరాబ్ చేసేస్తుంది. అలాంటి సారం లేని నేలలో పండిన పంటను తింటే మనం ఆరోగ్యంగా ఉంటామా? ఉండం. ఆరోగ్యమే లేనప్పుడు ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏంటి? ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే ముందుగా ప్లాస్టిక్ని నిషేధించాలి. పిల్లలు, మీరెవ్వరూ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ క్యారియర్ బాక్సెస్ కానీ తీసుకెళ్ళకూడదు. మీ అమ్మ పెట్టిందనుకోండి, ఇవాళ నేను అన్నం తినను అని చెప్పండి. ఏ రోజైతే స్టీల్ బాక్స్లో, ఆల్టర్నేటివ్ బాక్స్లో ఇస్తారో అప్పటిదాకా చేయకండి. అమ్మ, మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ప్లాస్టిక్ బాటిల్స్లో ఇచ్చే వాటరు, పెట్టే వేడి వేడి అన్నం మీకు తెలియకుండానే మీ పిల్లల్ని రోగాల బారిన పడేయడానికి కారణమవుతుంది. ప్లాస్టిక్ బాక్స్లో వేడి వేడి పదార్థాలు పెట్టుకొని తినడం వల్ల క్యాన్సర్కి కారకమైంది. చాలా మంది క్యాన్సర్కి గురయ్యారని మీలో ఎంతమందికి తెలుసు? తెలియదు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోండి. నెంబర్ 2, చెట్లు. చూసారా, మనం ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద చెట్టు ఉంది కాబట్టి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలంటే హ్యాపీగా చెట్టు నీడలోకి వచ్చి చేసాం. ఇది మనం పెట్టామా? మనం పెట్టామా? కాదు. నాకు తెలిసి మన నాన్నలు కూడా కాదు, మన తాతలు పెట్టుంటారు. అంటే రేపటి మన భవిష్యత్తు కోసం చెట్లు నాటాలి అని మన తాతలు ఆలోచించినప్పుడు, రేపటి మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆలోచించి చెట్లు నాటుతున్నామా? లేదు. ఒకవేళ నాటినా ఏం చేస్తామంటే, ఆ చెట్ల నాట కార్యక్రమం అని గవర్నమెంట్ తీసుకొస్తే ఆ రోజు మొక్కలు తీసుకొచ్చుకొని పటపటా 10 నాటి ఫోటోలు, సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టి మనం మాత్రమే ఈ పర్యావరణాన్ని, చెట్లను రక్షించే వాళ్ళలాగా బిల్డప్ ఇస్తాం. పోనీ దానికి కనీసం ఒక్కరోజైనా నీరు పోస్తామా? పోయాం. అలాంటి వద్దు, కృత్రిమంగా వద్దు. ఏం చేసినా హార్ట్ఫుల్గా చేద్దాం. ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి చెట్ల పెంపకాన్ని మొదలు పెడదాం. మనం ఏదైనా నోము నోచుకున్నా, పూజ చేసుకున్నా చెట్లనే కానుకగా ఇద్దాం. పెళ్లిళ్ళు చేస్తే రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు, చెట్టునివ్వండి. నోములు చేసినప్పుడు ఇస్తారు, తులసి మొక్కనివ్వండి. ఇంకా 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 చాలా. ఇక 3వది, ఈ పర్యావరణాల్లోనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోమాతను పెంచడం. ఒకప్పుడు గోవులు గేటు లోపల ఉండేవి, కుక్కలు గేటు బయట ఉండేవి. కానీ ఇప్పుడు కుక్కలు బెడ్రూమ్లో ఉంటున్నాయి, గోవులు రోడ్డు మీద తిరుగుతూ. నిజంగా చెప్పాలంటే ఈ ప్లాస్టిక్ పేపర్స్ ఇవి తిని గోమాత తరం అంతరించిపోతుంది. గోవు వల్ల, అమ్మ వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో అంత ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఆ గోవులను కాపాడుకుందాం, ఈ పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా. అందరూ సిద్ధమేనా? సో ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేస్తే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. అన్న మస్తు గుర్తుపెట్టుకోండి, ఎన్ని కోట్లున్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఆ పైసా దండగా. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే పచ్చడి మెతుకులు తినైనా నీ వాళ్ళని కాపాడుకోవచ్చు. నువ్వు లేని కోట్లు నీ కుటుంబానికి ధైర్యం ఇవ్వవు. పైసా ఒక్కటే పరమాత్మ కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక 2వది కుటుంబ ప్రబోధన్. కుటుంబం అంటే ఏంటి? నేను ఇక్కడ చిన్న పిల్లని అడుగుతా. ఈ క్వశ్చన్ నేను వెళ్ళిన దగ్గర ప్రతి చోట అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా అనేది కూడా చెప్తా. ఎవరైనా వస్తారా మీ లోపల పైకి? ఎవరైనా పర్లేదు, నేనేం పెద్ద క్వశ్చన్స్ వేయను. చిన్న ఎవరో ఒకళ్ళు మంచి గుడ్ గర్ల్స్. సరే, భయం అయితే ఇద్దరు కలిసి రండి. ఎవరైనా ఇద్దరు, లేకపోతే నేను రానా? నేనే వస్తా.
వెరీ గుడ్. ఆడపిల్లలు ఇట్లా భయపడొద్దు, భయపెట్టాలి. సరే, కుటుంబం అంటే మీ స్కూల్లో నేర్పిస్తారా? ఏమని చెప్తారు? కుటుంబం అంటే ఫ్యామిలీ. ఓ, ఇంగ్లీష్ మీడియం. ఫ్యామిలీ అంటే ఏమని చెప్తారు ఇంట్లో కానీ స్కూల్లో కానీ? కుటుంబం అంటే అందరూ కలిసి ఉండాలి. ఎవరెవరు? అమ్మ, నాన్న, పిల్లలు, తాత, అమ్మమ్మ. బా, ఫస్ట్ టైం విన్నా, చాలా చాలా సంతోషంగా ఉంది. కుటుంబం అంటే ఇప్పటి వరకు థ్యాంక్ యూ. నేను ఇది 8వదండి రావడం. 8వ కార్యక్రమంలో 7 కార్యక్రమాల్లో నేను విన్నది ఏంటంటే అమ్మ, నాన్న, నేను, మా తమ్ముడు, మేము కుటుంబం. అది కుటుంబం అయిద్దా? చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం కాదండి, అత్యంత దరిద్రమైన కుటుంబం, అత్యధిక చింతలు ప్రాబ్లమ్స్ ఉన్న కుటుంబం. ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు ఉండేవో అప్పుడు చాలా బాగుండేవాళ్ళు. పిల్లల పెంపకం బాగుండేది, పిల్లల్ని బయట ఆడుకోవడానికి కూడా భయపడాల్సి వచ్చేది కాదు. కానీ ఈరోజు బయట పిల్లల్ని ఆడిపించడం కంటే మొబైల్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టడమే బెటర్ అని భయపడే స్థితికి వచ్చాం. కారణం ఏంటో తెలుసా? ఆ పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో అమ్మమ్మ ఉండడు, నాయనమ్మ ఉండదు, తాతయ్య ఉండదు, మేనత్త ఉండదు, పిన్ ఉండదు, ఆంటీ, అంకుల్, కజిన్, గ్రాండ్పా, గ్రాండ్మా. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు ఈ పదాలు. ఇవి బాగా రుద్దేసి ఈరోజు పిల్లలకు కుటుంబం అంటే కాదు, ఫ్యామిలీ అంటే తప్ప అర్థం కాని స్థితికి తీసుకొచ్చాం. మీ ఇంట్లో ఎంతమంది అందరూ కూర్చొని వారానికి ఒకసారైనా భోజనం చేస్తారు? కాకండి అయిపోలే. చేసేటప్పుడు టీవీ ఆఫ్ చేసి మొబైల్ ఫోన్ పక్కన పెట్టి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. ఎంతమంది చేస్తారు ఇట్లా? గ్రామాలు భారతదేశానికి పట్టుకొమ్మలు, కానీ ఇక్కడే పట్టుమని 10 మంది ఇంట్లో వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడి భోజనం చేయట్లే. అన్నా, మాట్లాడకుంటే నీ కొడుకు మనసులో ఉందో నీకు ఎలా తెలుస్తుంది? నీ కూతురు ఆలోచనలు ఏంటో నీకు ఎలా తెలుస్తుంది? నీ భార్య నీ నుంచి ఏం కోరుకుంటుందనేది నీకు ఎలా తెలుస్తుంది? మీ భర్త బాధ ఏంటి అనేది మీకు ఎలా తెలుస్తుంది? అంటే ప్రతిరోజు ఆడవాళ్ళు అయితే 7 గంటల నుంచి 9:30 దాకా సీరియల్స్ కోసం అని, మగవాళ్ళు అయితే సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల దాకా ఫ్రెండ్స్ కోసం అని సమయం కేటాయిస్తారు కదా. కానీ మీకోసం, మీ కుటుంబం కోసం మీరు ఎందుకు సమయాన్ని కేటాయించుకోవట్లేదు? మనకు అంటే కనీసం 2 పిల్లలు, ఒక భార్య ఉంది, మా ఆయన ఉన్నాడు, బాక్స్ కట్టేస్తున్నా, పిల్లలకు బాక్స్ కట్టేస్తున్నా, నా బాధ్యత నెరవేరిపోయింది, నా బాధ్యత నెరవేరిపోయింది. కానీ అసలు బాధ్యతలు నెరవేర్చడంలో విఫలం అవుతున్నారు. అందుకే పిల్లలు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఇక నుంచి కనీసం వారంలో ఒక్క రోజైనా అన్న మీ టీవీలు బంద్ చేసి, మీ మొబైల్ ఫోన్లు ఆఫ్ చేసేసి కుటుంబం అంతా కూర్చొని మీలో మీరు మాట్లాడుకుంటూ భోజనం చేయండి. ఆ రోజు ఎంత సంతోషంగా ఉంటారో నన్ను గుర్తు చేసుకుంటారు. కంపల్సరీ చెప్తున్నా. ఎందుకు అనంటే, అరే మనం మనుషులమా? మెకానిజం లాగా బ్రతికేస్తున్నాం. ఈ చేతిలో మొబైల్ పట్టుకుంటాం, అక్కడ ఏం వడ్డిస్తుంది అనేది మనకు అర్థం కాదు, గబగబా తినేస్తూ ఉంటాం. కనీసం చేసిన భార్యను ఇవాళ వంట బాగుందే అని కూడా అప్రిషియేట్ చేయం. కానీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనులు చేసే వాళ్ళు మీరు ఒక్క అప్రిషియేట్ చేస్తే ఎంత ఆనందంగా ఫీల్ అవుతారు ఆలోచించారా? పోనీ ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకు వడ్డించేటప్పుడు సీరియల్ చూసుకుంటూ వడ్డం చేయడం తప్ప, ఏమండి వాళ్ళ మీకు నచ్చిన కూర వండా గమనించారా అని చెప్తున్నారా? బంధాలు లేని బాంధవ్యాలు వ్యర్థం, రాళ్లతో సమానం. అలాంటి వద్దు. బంధంతో కూడిన బాంధవ్యాన్ని పెంపొందించుకుందాం. కుటుంబం నుంచి మార్పు మొదలెడదాం. అలాగే పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ నేర్పుదాం. ఒక తండ్రి ఎంత కష్టపడితే ఆ పిల్లవాళ్ళను చదివించగలుగుతున్నారు, ఇంటి అవసరాలను తీర్చగలుగుతున్నాడు. పైసా విలువేంటి, కుటుంబ విలువలు మనం ఇంట్లో నుంచే మొదలుపెట్టి నేర్పిద్దాం పిల్లలకు. అండ్ ఆడపిల్లలకు మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, అమ్మ ఎంత కష్టపడుతుంది, నాన్న ఎంత కష్టపడుతున్నాడు, అమ్మ ప్రాముఖ్యత ఏంటి, నాన్న ప్రాముఖ్యత ఏంటి. అమ్మ నాన్న మేము సమానత్వం అని కొట్టుకోవట్లేదు. నాన్నగా నీ కోసం నేను సంపాదించి తీసుకొస్తే నేను తెచ్చిన డబ్బులో అమ్మ ఇల్లు నిలదీస్తోంది. మా ప్రత్యేకతలు మావే బిడ్డ.
రేపు మీరు కూడా మీ ప్రత్యేకతతో ఎదగండి, సమానత్వం కోసం కొట్లాడి సమాజంలో విలువ తీయకండి అని కుటుంబం నుంచే నేర్పించుకుంటూ రండి. నేర్పిస్తారా? ఇంకొక విషయం ఏంటంటే, వారానికి ఒకసారి అన్న ప్రతి గుడికి, మీ ఊర్లో ఉన్న ఒక గుడికి కుటుంబంతో సహా వెళ్ళండి. ఆ గుడికి వెళ్ళి ఆ గుడి ప్రత్యేకత ఏంటి, ఆ గుడిని ఎవరు కట్టించారు, ఆ గుడిలో ఉన్న దేవుడు ఎన్ని సంవత్సరాల క్రితం, ఇలా ఎప్పుడైతే గుడులకు వెళ్ళడం ప్రారంభిస్తారో ఆ గుడి భూములు అన్యాక్రాంతం కావు. అలాగే మన పిల్లలకు మన సంస్కృతిని కాపాడుకోవాలని తెలుస్తుంది. మన గుడుల ముందు అన్య మతాలకు సంబంధించిన చిహ్నాలు రావు. ఇది ఎవరి బాధ్యత? మన బాధ్యత. కాబట్టి ఫస్ట్ పర్యావరణాన్ని రక్షించుకున్నాం, కుటుంబం కలిసిమెలిసి ఉండడం నేర్చుకున్నాం. మరి కుటుంబం బాగుంటే సరిపోతుందా? కాదు. కుటుంబం బాగున్న తర్వాత మనం ఉండే సమాజం బాగుండాలి. మరి సమాజంలో మార్పు ఎలా తీసుకురావాలి అన్న? నువ్వెవరు? ఏంటో అరే ఇట్లా నిజంగా చెప్తారన్నా? ఎంతమంది చెప్తారు? మీరేంటోళ్ళు అంటే నేను హిందువును అని చెప్పేటోళ్ళు ఎంతమంది? చూడు, ఇందులో కూడా 100% లేరు. కానీ మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, మీరేంటోళ్ళు అని అంటే ఏంటోళ్ళ? మళ్ళీ అందులో 100 కులాలు ఉంటాయి, వాళ్ళకు రిజర్వేషన్లు కావాలి. కానీ బయటికి వచ్చేసరికి వాళ్ళు చెప్తారా? మనం మాత్రం మా రెడ్డోడి నిల్చుంటేనే ఓటేస్తాం, మా కమ్మోడి నిల్చుంటేనే ఓటేస్తాం, మా బాపనోడి నిల్చుంటేనే ఓటేస్తాం, మా ఎస్సీ వాళ్ళు నిల్చుంటేనే ఓటేస్తాం. గా పిల్ల వెళ్ళిపోయిందా? అవు ఎవరింటి పిల్ల? ఓ గా బాపనాయన కూతురా, మనకెందుకులే, ఇగో మన కులపాడ పిల్లలు పద్ధతిగా ఉంటారు, మన పిల్లలు అట్లా చేయరు. గిదే ముచ్చట, అవునా కదా? కానీ ఇది వద్దన్న. గడప లోపలే కులం, గడప దాడితే మనం హిందువులం. హిందూ ఏ గడపకు కష్టం వచ్చినా అది మన కష్టం. ఆ కష్టాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత, ఆ కష్టానికి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అట్లా నిలబడగలిగిన రోజే సామాజిక అసమానతలను తొలగించి హిందువులుగా నిలబడతాం, తడబడం, గెలిచి చూపిస్తాం. కానీ ఈ దారిలో ఎవరైనా కులం అనే చిచ్చు మన మధ్యలో పెట్టి మనల్ని దిగజార్చే ప్రయత్నం చేస్తే మాత్రం దిగజారకండి, నిలబడండి. అప్పుడప్పుడు కింద పడతామేమో, ఓడిపోతామేమో, భయపడతామేమో, కానీ అంతిమంగా గెలుస్తాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సామాజిక అసమానతలు లేని ఒక వ్యవస్థను నిర్మిద్దాం. మనం చేసే చేతి వృత్తులే మనకు గుర్తింపుగా కులాన్ని ఇచ్చాయి, వర్ణాన్ని ఇచ్చాయే తప్ప వాటితో అసమానతలు చూపించడానికి కాదు. అదే గనక నిజమైతే రామాయణాన్ని రాసింది వాల్మీకి మహర్షి. ఈరోజు వేద పండితులు చదువుతారా? ఆయన ఒక బోయవాడు, ఆయన రాసింది వీళ్ళు ఎందుకు చదువుతారు? నిజంగా సమానతలు ఉంటే. మహాభారతాన్ని రాసింది ఎవరు? భగవద్గీతను రాసింది ఎవరు? అక్కడ దాకా ఎందుకు? మీ ఊర్లో పెళ్లిళ్ళు జరుగుతాయా? బ్రాహ్మణుడు పెళ్లి సామాన్ల లిస్ట్ ఇస్తాడు, అందులో ఎన్ని కుల వృత్తులు ఉంటాయన్నా ఆ లిస్టులో. మరి నిజంగా బ్రాహ్మణుడికి కుల వృత్తుల మీద చిన్న చూపు ఉంటే ఆ కుల వృత్తుల బాగు కోసం అనేది లిస్టులో రాస్తాడా? కుమ్మరోడి దగ్గర కుండలు కొనాలని, బుట్ట కొనాలని, చాకలి వాళ్ళతో మైలపోలు తీయించాలని, ఇవన్నీ ఎందుకు చెప్తారు? అంటే ఇది అసమానతలు లేని మన సమాజం మనకు పూర్వం నుంచి ఉంది. మనం మాత్రమే ఆ బ్రిటిష్ వాడు చెప్పేసరికి అడ్డుగోడలు వేసుకున్నాం. ఈ రోజు నుంచి ఆ అడ్డుగోడల్ని పగలగొట్టి హిందువుగా బ్రతుకుదాం. సిద్ధమేనా అందరూ? ఇక 4వది, మొత్తానికి పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవాలి, కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి, అలాగే మనం సమాజంలో ఎలా ఉండాలి తెలుసుకున్నాం. కానీ మన దేశం, మన సమాజం ఆర్థికంగా బాగుపడాలంటే ఏం చేయాలి? ఆర్థికంగా నిలబడాలంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఆర్డర్లో పెట్టాలి, అంతే కదా? అప్పుడు పెడితే ఆ పైసలన్నీ మన దేశానికి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే వస్తాయి కదా? కాదన్నా, స్వదేశీ, అనే ఒక స్వార్థాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అంటే స్వార్థం నేను కాదు, నా కుటుంబం, వసుదైక కుటుంబం. ఈ వసుదైక కుటుంబంలో అన్నలందరూ, అక్కలందరూ, కుటుంబాలన్నీ 3 పూటలా భోజనం చెయ్యగలగాలి. దానికోసం నేనేం చేస్తా?
నా వీధి చివర ఉన్న అన్న దగ్గర మాత్రమే కూరగాయలు కొంటా, నా వీధిలో ఉన్న కిరాణపు కొట్లో మాత్రమే సరుకులు తీసుకుంటా, నా వీధిలో పాలు పోసేవాడుంటే వాడి దగ్గర మాత్రమే తీసుకుంటా, నా వీధిలో ఉన్న గుడికి వెళుతూ ఆ గుడిని నేను కాపాడుకుంటా, నా వీధిలో ఉన్న సైనిక కుటుంబానికి నేను అండగా నిలుస్తా, బార్డర్ లో యుద్ధం జరిగితే అన్నకేం కాదు అని ఆ ఇంట్లో ధైర్యం ఇచ్చేలాగా ఉంటా. అనే ఒక స్వార్థం ఈ రకంగా పెంచుకోవాలి. దేశాన్ని రక్షించడమే అనే స్వార్థం, ధర్మాన్ని రక్షించడమే అనే స్వార్థం, కుల వృత్తులను రక్షించడమే అనే స్వార్థం. అలాంటి స్వార్థపరురాలుగా మారడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? ఎంతమంది సిద్ధం? గట్టిగా గొంతుతో చెప్పండి. సిద్ధమా? ఈ రోజు నుంచి సిద్ధంగా మారుదాం. ఒక హిందువు నుంచి ₹1 ఖర్చు పెడుతున్నాడు అంటే మన వీధిలో ఉన్న మన వ్యాపారవేత్తల జోబుల్లోకి మాత్రమే వెళ్ళాలి. అది నా ధర్మం కోసం నేను అనుసరిస్తున్న స్వార్థం. నా దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి నా ఇంట్లో నుంచి ఒక బిడ్డను తయారు చేస్తా, అది నా దేశం కోసం నా స్వార్థం. అలాగే శత్రువులు ఈ దేశంలో చిచ్చు పెట్టాలని చూస్తే వాళ్ళను పట్టుకొని చట్టానికి అప్పగిస్తా, అది నా దేశం మీద నాకున్న ప్రేమ, స్వార్థం. ఇవన్నీ అలవర్చుకోండి. స్వదేశీ వస్తువులను వేసుకోండి, స్వదేశీ బట్టల్ని వేసుకోండి, స్వదేశీ వస్తువులు కొనండి. మీరు ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే గొంతు ఖరాబ్ అయిద్దేమో కానీ కుండలో నీళ్ళు తాగితే ఆరోగ్యంగా ఉంటారు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినే వస్తువులు నిజంగా ఆరోగ్యం కాదు. చాలా మంది అర్థం కాక ఏంటో సుత్తి చెప్తున్నారని జుట్టు గోకేసుకుంటారు, కానీ అవి వాస్తవాలు. నిజాలను మనం తెలుసుకోగలగాలి. వినడానికి వేదాంతం చెప్తున్నట్టు ఉంటుంది, కానీ ఒక్కరోజు అనుసరిస్తే ఆ జీవితం నుంచి మళ్ళీ పక్కకి వెళ్ళాలనిపించదు. ఇక 5వది బాధ్యతలు. ఎంతమంది భారతదేశంలో బాధ్యతాయుతమైన పౌరుడిగా బ్రతుకుతున్నాం? నేను కూడా బ్రతకట్లేదండి. కొన్నిసార్లు నా బాధ్యతలకు విస్మరించి నేను చేయాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే పంచపరివర్తన గురించి నేను తెలుసుకున్నానో నాలో మార్పు మొదలైంది. సిగ్నల్ పడిందంటే చాలు, అవతల ఎంత అర్జెంట్ పనైనా ఉండని ఆ సిగ్నల్ మళ్ళీ గ్రీన్ కలర్గా వెళ్ళేదాకా నా బండి అక్కడే ఆగుద్ది. ఇదివరకు నేను అలా ఉండకపోయేదాన్ని. ఏదైనా అర్జెంట్ పని ఉందనుకో, అటువైపు నుంచి వెహికల్స్ రావట్లేదు కదా, పద వెళ్ళిపోదామనే చెప్పేదాన్ని. అప్పుడు నేను ఎవరికి చెప్పకపోయేదాన్ని. కానీ ఇప్పుడు నేను తెలుసుకున్నా, ఆచరిస్తున్నా, మీకు చెబుతున్నా. ఇది రాజ్యాంగం చెప్పదు. సిగ్నల్ ఉంటే వెళ్ళాలి, సిగ్నల్ లేకుంటే ఆగిపోవాలి. అది మనలో ఉండాల్సిన బాధ్యత. ఎవరి కోసం? మన కుటుంబం కోసం, మన కోసం. అలాగే హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అలాగే కొన్ని బాధ్యతలు, పెద్దవాళ్ళకు నమస్కారం చేయాలి. పిల్లలు ఈ మధ్యకాలంలో సారీ చెప్పడం అంటే, క్షమాపణ చెప్పడం అంటే అదేదో అతి పెద్ద నేరంగా పరిగణించి నేను క్షమాపణ చెప్పను అంటున్నారు. అలాంటివి పిల్లలకు నేర్పించాలి. వాళ్ళ బాధ్యతలు ఏంటి? ఓటేసే వాళ్ళు ఎంతమంది అన్నా? ఓటుకు కంపల్సరీ ఎగ్గొట్టకుండా నేను వెళ్ళి ఓటేస్తా. ఇప్పుడు మీరు అందరు చేతులు ఎత్తిందంటే మొన్న మీ ఊర్లో జరిగిన ఎన్నికల్లో ఎంత % పోలింగ్ వచ్చిందో అడుగుతా నేను. ఎంత వచ్చిందన్నా? 97%. గ్రేట్. చాలా ఎక్కువ వచ్చింది. మీరు అందరూ అయితే చాలా బాధ్యతాయుతంగా ఉన్న పౌరులు. అది 100% రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఓటు వేసినప్పుడే మనకు అడిగే హక్కు ఉంటుందన్న. బాధ్యతను విస్మరించిన వాడికి ప్రశ్నించే హక్కు లేదు. కాబట్టి బాధ్యతతో ఈ దేశం కోసం మనం ఏం చేయగలం, ఈ ధర్మం కోసం మనం ఏం చేయగలం అనేది ఆలోచించి అడుగులు ముందుకు వేద్దాం. నాకు ఇచ్చిన సమయం, ఎందుకంటే ఆలస్యమైంది కాబట్టి, చాలా తక్కువ కాబట్టి దీన్ని చాలా కుదించి చెప్పాను. నాకు టైం ఇస్తే 2 గంటలైనా అనార్గళంగా మాట్లాడగలుగుతాను. ఈ కొంత దాంట్లోనే మీరు అర్థం చేసుకొని వాటన్నిటినీ ఆచరించి అమ్మ ఆ ఊరికి వెళ్ళి నేను పాల్గొన్నందుకు కొంతమందిలోనైనా మార్పు వచ్చింది, చాలు నేను ఎంతో కొంత దేశ సేవ చేయగలిగాను అని నేను ఆనందపడేలాగా మీరందరూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు అందరికీ.